ఒకవేళ కొడంగల్‌కి ఫార్మాసిటీ వస్తే కేవలం వాళ్ళ అల్లుల కోసమో, లేకపోతే వాళ్ళ కుటుంబం కోసమో అన్నట్టు బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న పరిస్థితి. నిజమే అంటారా? ఏది కుటుంబం కొరకని రేవంత్ అల్లుడు ఫార్మాసిటీ కంపెనీ వస్తుందని చెప్పేసి. ఇది అంటే ఇది ఒక్క రేవంత్ రెడ్డి తమ్ముడనే కాదు. ఇవాళ రాజకీయాల్లో ఉండేవాళ్ళు, మెంబర్స్ ఆఫ్ పార్లమెంటు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వాళ్ళందరూ కూడా ఏదో ఒక కంపెనీలో, అంటే రాజకీయాలకి మార్కెట్కి మధ్యన ఒక విభజన రేఖ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు రాజకీయాల యొక్క సహాయం అడుగుతుంది, కానీ రాజకీయాలే మార్కెట్ పరం కావు. మార్కెట్ను నియంత్రించవలసిన అవసరం కూడా రాజకీయాలకు ఉంది. కానీ మార్కెట్ను కంట్రోల్ చేసిన వాళ్ళే రాజకీయాలను కంట్రోల్ చేసి, అది ఇప్పుడు మనము అమెరికాలో ట్రంప్ చూస్తే ఆ మస్క్ని తీసుకెళ్ళి ఆయనను ఎక్స్పెండ్ ఎఫిషియన్సీ, అంటే ఒక మార్కెట్ పనిచేస్తూ వాడి మీద మీరు నియంత్రించవద్దు, వాడినే తీసుకుపోయి ఎక్కడ అడ్మినిస్ట్రేషన్లో పెట్టడం. ఇవాళ మన దేశంలో కూడా అదాని అంబానీ విధాన నిర్ణేతలుగా మారారు అనేది మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. కనుక మీరు పారిశ్రామికవేత్తలు, సరే రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడా లేదా అనేటువంటి ప్రశ్న కాదు. రాజకీయ నాయకులు ఈ పారిశ్రామిక రంగంలో ఉన్నారా లేదా, ఒక్క రేవంత్ రెడ్డి తమ్ముడే అని కాదు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఎంతమంది తమ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఇవాళ ఇథనాల్ కంపెనీ ఏదైతే మహబూబ్నగర్లో నారాయణపేట జిల్లాలో ఉందో, అది ఇథనాల్ కంపెనీ బీఆర్ఎస్ పార్టీ ప్రమోట్ చేసింది. ఆయన అక్కడ పరిశ్రమ పెట్టిన ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బీఆర్ఎస్ తరఫున. మరి దానికి మీరేం చెప్తారు? కనుక ప్రశ్న ఏమిటంటే, రాజకీయ నాయకులు పరిశ్రమలు పెట్టుకున్నప్పుడు మీరు పరిశ్రమలు నడపండి, పారిశ్రామికవేత్తగా లాభాలు చేసుకుంటే అది మీ జీవిత లక్ష్యం పెట్టుకున్నారు, కానీ మీరు రాజకీయాలకు ఎందుకు వస్తున్నారు? అలాగే ఇప్పుడు విద్యారంగంలో ప్రైవేటు వాళ్ళు మంత్రులు కూడా అయిపోయారు. అంటే ఇప్పుడు అంటే మీరు ఫలానా వాడు ఆ పరిశ్రమలో ఉన్నాడని మీరు అంటుంటే, ఫలానా వాడు పరిశ్రమలో ఉండడం అనేది అది రైటా రాంగా ఆయన కొరకే కాదు, ఆయన కూడా దీంట్లో ఉండొచ్చు, పారిశ్రామికవేత్త ఉండొచ్చు. ఆ మాటకి నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో కేటీ రామారావు, హరీష్ రావు వీళ్ళంతా అన్నప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఒక రాజకీయ నాయకుడికి సంబంధం ఉన్నప్పుడు, ఒక రాజకీయ నాయకుడి అబ్బాయి అయినప్పుడు అది క్వాలిఫికేషన్ కాదు, డిస్క్వాలిఫికేషన్ కాదు. నాకు రాజకీయాల్లో రావాలంటే మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు, నాకు ఆ కోరిక ఉంది, నేను కూడా రాజకీయాల్లో రావాలి. నాన్న రాజకీయాలు ఉన్నాడు కాబట్టి మీరు అర్హత లేదు అని అనడం ఏదైతుందో, వీళ్లకు కాంపిటెన్స్ ఉందా లేదా అనేది చూడాలి. ఆ విధంగా కేటీ రామారావు, హరీష్ రావు వీళ్ళు ఎవరైతున్నారో వీళ్ళు బంధువులే కాకుండా వీళ్ళకు వ్యక్తిగతంగా కూడా కాంపిటెన్స్, వాళ్ళకు కూడా అండర్స్టాండింగ్ ఉంది. అటువంటి వాళ్ళు మీరు ఎందుకు రాజకీయాలకు వచ్చారంటే, అంటే మీరు అప్పుడు ఏం చేయాలి, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కానీ పిల్లలు కానీ రాజకీయాల్లో రావడానికి వీలు లేదు అనేటువంటిది ఒక పాలసీ విధాన నిర్ణయం తీసుకోవాలి. కనుక రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడా, లేకపోతే కేసీఆర్ గారి కొడుకు అసలు రాజకీయాలు ఎందుకు వచ్చాడు, ఈ చర్చ నా దృష్టిలో చర్చ ఆ దిశ కంటే కూడా రేవంత్ రెడ్డి తమ్ముడికి పారిశ్రామిక రంగంలో అనుభవం ఉందా, అంతకుముందు పరిశ్రమలు ఉన్నాడా అనేటువంటిది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతూనే ఆయన పారిశ్రామిక రంగానికి వచ్చాడనేది అది బ్యాక్గ్రౌండ్ చూడాలి, నేపథ్యం. అలాగే వీళ్ళందరూ ఆయన బంధువులు, కేసీఆర్ బంధువులను కూడా నా దృష్టిలో వాళ్ళు కేసీఆర్ బంధువులే కావచ్చు, కానీ అయినంత మాత్రాన వాళ్ళకు ఎబిలిటీ ఉందా లేదా, కాంపిటెన్స్ ఉందా లేదా అనేది కూడా మనం చూడవలసి వస్తుంది. కనుక ఈ విమర్శ జరుగుతూ ఉంటుంది, వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కొరకు రాజకీయాలు ఉపయోగిస్తున్నారు అనే విమర్శ. అది ఏ ఒక్కరికో సంబంధించి కాదు, మొత్తం దేశవ్యాప్తంగా 1990 నుంచి మన్మోహన్ సింగ్ గారు, చిదంబరం పెట్టిన ఈ ప్రపంచీకరణ దగ్గర నుంచి రాజకీయాలకి, పారిశ్రామికవేత్తలకి, మార్కెట్కి, సంపదకి ఏదైతే ఉన్న సంబంధం ఉందో అది పెరుగుతూనే ఉంది. కానీ ఇది వేరు అది వేరు అనేటువంటిది ఈ దేశంలో ప్రజలు ఇంకా దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారని నేను అనుకోండి. ఇంకా కాస్త ప్రజా చైతన్యం పెరిగి ప్రజలు దీన్ని స్పష్టంగా చూడగలిగినప్పుడు ఈ మొత్తం ప్రక్రియకి ఎక్కడో ఒక బ్రేక్ పడుతుంది. ఓకే.